బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక క్వారీ యజమానిని బెదిరించారన్న ఆరోపణలపై ఆయనపై చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కౌశిక్ రెడ్డిపై క్వారీ యజమానిని బెదిరించినట్లుగా ఆరోపణలు రావడంతో వరంగల్ సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆయనను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం తదుపరి విచారణకు నిమిత్తం కౌశిక్ రెడ్డిని వరంగల్కు తరలించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక క్వారీ యజమానిని బెదిరించారన్న ఆరోపణలపై ఆయనపై చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జగన్ అందిస్తారు. జగన్, చెప్పండి, ఏంది ఈ పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక క్వారీ యజమానిని బెదిరించిన కేసులపై అరెస్టు జరిగిందన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని తాజా అప్డేట్ ఏంటి? ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఈ రోజు ఉదయం 1 గంట సమీపంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇటు వరంగల్ సుబేదారికి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఒక క్వారీ ఓనర్ కు బెదిరింపులు చేసి ఆయన దగ్గర 50 లక్షలు డిమాండ్ చేశాడు. 25 లక్షల రూపాయలు తీసుకున్నాడంటూ అతని భార్య మనోజ్ రెడ్డి క్వారీ ఓనర్ మనోజ్ రెడ్డి భార్య ఇచ్చిన కంప్లైంట్ మేరకు గతంలో ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన రైతోత్సవ సభ సమావేశం సమయంలో కూడా కౌశిక్ రెడ్డికి నోటీసులు వచ్చాయి. అప్పుడు తనపై తప్పుడు ఆరోపణలు చేశారు, తప్పుడు కేసులు బనాయించారంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలే కుట్రపూర్తంగా బనాయించారంటూ కౌశిక్ రెడ్డి కోర్టుకు వెళ్లారు. కోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేశారు. ఆ పిటిషన్ కూడా 16న రిజెక్ట్ అయిన తర్వాత కూడా ఎప్పుడైనా అతను అరెస్ట్ చేయొచ్చు కూడా ఇటు పోలీసు చెప్పిన సందర్భంలో ఈ రోజు ఉదయం 1 గంట ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేసి ఇటు వరంగల్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. వరంగల్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారంటే ఏదైతే ఈ మనోజ్ రెడ్డి ఇటు కౌశిక్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుజూరాబాద్ నియోజకవర్గంలో కొన్ని క్వారీలు ఉన్నాయి. ఆ క్వారీల బిజినెస్ సంబంధించి దాంట్లో అక్రమంగా మీరు చేస్తున్నారు, మీ అక్రమాలకు నేను అడ్డు రాకుండా ఉండాలంటే నాకు 50 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ కూడా బెదిరించాడు. అక్రమంగా అదే అన్ని పర్మిషన్లతో క్వారీ నడిపిస్తున్నా కూడా ఆ పర్మిషన్ లేవు, లేదంటే నేను ప్రతి విషయంలో అడ్డుపడతాను, తనకు 50 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ కూడా బెదిరించాడని మనోజ్ రెడ్డి భార్య ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ఏదైతే వరంగల్ కు సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇంకా ఇప్పుడైతే అటు కౌశిక్ రెడ్డిని రాత్రి నుంచి కూడా ఇటు వరంగల్ పోలీస్ స్టేషన్ తర్వాత కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయనున్నారు. రహీం, ఏదైతే ఎవరైతే ఉన్నారో క్వారీ యజమానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఈ అరెస్ట్ మీద ఏమైనా మాట్లాడారా? ఇటు పక్క బీఆర్ఎస్ పార్టీ కూడా దీని మీద ఏమైనా స్పందించిందా? రాత్రి 1 గంట సమయంలో ఇది అరెస్ట్ జరిగింది. ఇప్పటికైతే ఏదైతే క్వారీ ఎవరికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఎటువంటి ఎవరు మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ బీఆర్ఎస్ సంబంధించిన నేత మాత్రం సోషల్ మీడియా వేదికగా ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత రాజకీయాల్లో భాగమైనట్టు కూడా సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందిస్తున్నటువంటి వైఖరి ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఏదైతే సోషల్ మీడియా అన్ని అకౌంట్ లో కూడా ఇటు కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టు, కౌశిక్ రెడ్డి ఏదైతే ప్రశ్నించే ఏదైతే నాయకులందరి పైన కూడా ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఏదైతే మేము తలవంచము బీఆర్ఎస్ నాయకులుగా ఇటు కాంగ్రెస్ పైన పోరాడుతూనే ఉంటాం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ చేసే వరకు నిలదీస్తూ ఉంటాం. ఇట్లు ఏదైతే ప్రభుత్వం అక్రమంగా ఏదైతే ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటుంది, ఇటు ప్రజల సొమ్మును కూడా దోచుకుంటుంది, ఇచ్చిన ఏదైతే పదవులను దాటి ఇటు క్వారీని తవ్వుకున్నటువంటి వ్యక్తిపై కాకుండా తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా ఇటు కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా ఇటువంటి అయితే వార్తలు కూడా వస్తున్నాయి. రహీం, అంటే మామూలుగానే బీఆర్ఎస్ పార్టీ మీద కానీ బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ మీద కానీ ఎవరైనా ఏదైనా మాట్లాడినా సరే ఎటువంటి విషయాలను ముందుగా దూకుడుగా ప్రదర్శించేటువంటి ఏదైతే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంది? ఈ అక్రమ అరెస్టు మీద అంటూ మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తదుపరి పరిణామాల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది? ఖచ్చితంగా రహీం, ఇటు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒకరొకరు కూడా ఇటు
కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తా ఉన్నాము. ఇది బీఆర్ఎస్ సంబంధించి ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో ఇటు సోషల్ మీడియాలో కానీ ఇటు రాజకీయాలు ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో వారందరినీ కూడా కేసుల ఏదో కేసు పైన ఇరికించడం, ఇటు కేసులు జరగడం. అంటే ఇప్పుడు గతంలో ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు రావడం, హరీష్ రావుకు నోటీసులు రావడం, దాని తర్వాత కేటీఆర్ కూడా అంటే వివిధ కేసులలో కాళేశ్వరంతో పాటు ఇటు ఫోన్ ట్యాపింగ్, ఇటు ఫార్ములా ఈకి సంబంధించినటువంటి అన్ని కేసులలో ఇటు బీఆర్ఎస్ చుట్టూ కూడా కేసులు అంటే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులందరూ చుట్టూ కూడా కేసులు ఉన్న నేపథ్యంలో మేమంతా న్యాయంగా పోరాటం చేస్తాము, కేసులకు భయపడలేదంటూ కూడా ఇటు బీఆర్ఎస్ కూడా గట్టిగానే బదిలిస్తూ వస్తుంది. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలపై ఇలాంటి అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదు. మేము కూడా చట్టపరంగా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నామంటూ కూడా బీఆర్ఎస్ ముందు నుంచి కూడా వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తుంది. అంతా కూడా దాని అన్నిటికీ కూడా సిద్ధమే అంటూ కూడా బీఆర్ఎస్ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి కేసులు ఏవైనా కూడా బీఆర్ఎస్ అంత కలిసికట్టుగా ఉండి ఎదుర్కొంటుందంటూ కూడా గతంలో ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో కూడా అంటే ఈ కేసులన్నింటినీ కూడా తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామంటూ కూడా చెప్పారు. అంటే ప్రభుత్వాన్ని ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అటు 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు అమలు చేయాలంటూ పోరాటం చేస్తున్నందుకే బీఆర్ఎస్ పైన ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి ప్రధాన వారిని దానిలో భాగంగానే ఈ కేసులు పెడుతున్నారంటూ కూడా వాళ్ళు వాదిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. దేనికోసం చేస్తారు? అసలు నేను చేసిన తప్పేంటి, నేను చేసిన అన్యాయం ఏంటి? ప్రజల కోసం బరాబర్ ఆ క్వారీలో ఇబ్బంది అవుతుంది, ఇల్లీగల్గా నడుస్తుంది క్వారీ. అది రేవంత్ రెడ్డి బేనామీ, సీతక్క బేనామీ, కడియం శ్రీహరి బేనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ. వాళ్ళ బేనామీలకి ఎన్ని రోజులు రాస్తారు? ఇదేం పద్ధతి? అసలు ఇదేం నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? కాదు, రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? కాదు భయ్, రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా, రేవంత్ రెడ్డి మీ జీతం మీద రేవంత్ రెడ్డి ఇస్తారు కదా. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తూ ఉంది. ఇది ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ. ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం, ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం, ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం, ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం, ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్.